ఇక్కడ మీరు ఎన్నేళ్ల నుంచి ఉంటున్నారు? ఇప్పుడు కులగణన సర్వే కోసం అయితే ఇక్కడికి వస్తున్నారు. మీరు వాళ్ళకి సహకరిస్తారా లేదా? మేము గత 50 సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నాము. జనతానగర్లో ఉంటాము. కులగణన సర్వే అని చెప్పేసి వస్తున్నారు. ఇంటికి స్టిక్కర్స్ అతికించి వెళ్ళారు. తర్వాత ఈరోజే సర్వేకి వచ్చారు కొద్దిమంది. అయితే దీంట్లో అర్థం కాని విషయం ఏంటంటే కులగణన సర్వే అనేది 56 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలా. కులగణన అనేది ఒక బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీ అనే ఒక చిన్న పాయింట్ కోసము 56 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలా అనేది మాకు అర్థం అవ్వట్లేదు. దీంట్లో అవకతవకలు ఏదైనా ఉన్నాయా అని చాలామంది ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. డీటెయిల్స్ ఇస్తే ఇంటి యొక్క ఆదాయం కానీ, ఇంటి ఆధార్ నంబర్ కానీ, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏంటంటే ఎవరికి కూడా ఆధార్ యొక్క నంబర్, ఆధార్ యొక్క డీటెయిల్స్ ఇవ్వకూడదు, వారి ఇష్టపూర్వకంగానే ఇవ్వాలనేదే ఒక సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉంది. అటువంటి పాన్ కార్డ్ డీటెయిల్స్ కానీ, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ, ఇట్లా ఎన్నో అంశాలు దీంట్లో పొందుపరిచారు. అసలు దీంతో ఏం అవసరం అనేది ఫస్ట్ ప్రభుత్వం ప్రజలకు తెలియజేయాలి. ప్రతి ఒక్క పాయింట్ ఇది ఇప్పుడు చూడండి, నివాస గృహ రకంతో పనేముంది, ఈ రకంతో మాకు ఏం లాభం అనేది మాకు క్లియర్గా ఈ యొక్క ప్రశ్నకు వాళ్ళు ఏం చేయబోతున్నారని చెప్పాలి. 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలు పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఇటువంటి సర్వే కానీ ఏదైనా తీసుకొస్తే అప్పుడు మేలు జరుగుతుంది. ప్రతి ఒక్క అంశానికి ప్రతి ఒక్క సమాధానం ఇవ్వగలిగితేనే ఈ సర్వేకి అందరూ సహకరిస్తారని మేము అనుకుంటున్నాం. ఓకే, రైట్. అంటే ఇందులో కొన్ని బ్యాంక్ డీటెయిల్స్ అవి పొందుపరచాలని మీరు అంటున్నారు. సో బేసిక్ ఏంటంటే గవర్నమెంట్కి కావాల్సిన డీటెయిల్స్ అన్ని తీసుకోవడంలో తప్పే ఉంది. అసలు గవర్నమెంట్కి కావాల్సిన డీటెయిల్స్ ఏంటంటే ఇంటి యొక్క ఆదాయం, సంవత్సరం ఆదాయం ఎంత, కుటుంబ పెద్ద ఎవరు పని చేస్తున్నారు, ఎవరు వితంతులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, వాళ్ళకు పెన్షన్ ఇచ్చే క్రమమే కదా ప్రభుత్వానికి. మాకు అందేది ఏంటి? ఒకటి అందితే పెన్షన్, లేకపోతే రేషన్ కార్డు. అంతకు మించి ఏదైనా పథకం, ఆ పథకానికి సంబంధించిన అంశాలు ఉంటే మాకు ఉపయోగకరం. కానీ ప్రభుత్వం అంటే మాకు మొత్తం మమ్మల్ని కొనేసింది. ఆ ప్రభుత్వం ప్రతి ఒక్కటి ఇవ్వాలంటే మేము ఎలా ఇస్తాం? ప్రభుత్వానికి మాకు ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మమ్మల్ని అడగండి. కానీ మీ ఇల్లు రకమైంది ఇవన్నీ అడిగి ఈ కులగణనకు సంబంధించినటువంటి ఏవైతే అంశాలు ఉన్నాయో దానికి మేము సహకరిస్తాం. కులగణన చేయడం కూడా చాలా మంచిది. బీసీలు, వెనుకబడిన వాళ్ళు కూడా మేలు జరుగుతుంది అనే దాంట్లో మేము ప్రభుత్వానికి పూర్తి సహకారం ఇస్తాం. కానీ ఏవైతే కులగణనకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉంటాయో అవి మేము కులగణన కాకుండా వేరే ఏమైనా ఉంటాయో దానికి మేము సహకరించాం.